హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త కంటెంట్తో వచ్చానండి. ఈరోజు భూముల రీసర్వే గురించి మీ అందరికీ తెలియజేస్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ భూముల రీసర్వే అనేది గత 100 సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలం నాటి రికార్డుల్ని వాటిని డిజిటలైజ్ చేసి ప్రతి భూమికి హద్దులు నిర్ణయించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు, ఇల్లు, స్థలాలు మొత్తం వీటిని కొలిచి డిజిటలైజ్ చేస్తారు. ఇవి డ్రోన్ లేదా రోవర్తో ఇవి కొలుస్తారండి. ఈ కొలిచిన తర్వాత వీటికి ఒక మ్యాప్ అనేది వస్తుంది. ఆ మ్యాప్ ద్వారా ప్రతి భూమి దగ్గరికి ఆ మ్యాప్ జస్ట్ వీళ్ళది ఎక్కడుంది అని తెలుసుకోవటానికి. మరి మన ప్రభుత్వం కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా భూములు సర్వే చేయటానికి కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసిందండి. వాటిలో రైతులు కంపల్సరిగా వారి భూములు కొలిచేటప్పుడు ప్రజెంట్ ఉండాలా. అలానే గ్రామ సభలు కూడా స్టార్టింగ్లో జరుపుతారు. గ్రామ సభల్లో కూడా అటెండ్ కావాలా. ఈ ఇన్ఫర్మేషన్ అనేది సర్వేయరు, విఆర్ఓ లేదా విఆర్ఏ ద్వారా ప్రతి రైతుకి చేరవేయబడుతుంది. మీ భూమి ఎప్పుడు కొలుస్తారనేది. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతిరోజు ఏ సర్వే నెంబరు ఎప్పుడు కొలుస్తారనేది కూడా చాలా ఈజీగా బాగా చేస్తున్నారండి. కావున రైతులందరూ అందుబాటులో ఉండి మీ భూమి కొలతలు, మీ హద్దులు తెలియజేయాల్సిన బాధ్యత రైతులదేనండి. ఈ భూములు రీసర్వే వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా హద్దులు కరెక్ట్గా నిర్ణయించబడతాయి. నెక్స్ట్ టైటిల్ డీడ్ అనేది వస్తుంది కదా, దానికి ఒక బార్ కోడ్ వస్తుంది. ఆ బార్ కోడ్ డైరెక్ట్గా గూగుల్లో ఆ బార్ కోడ్ కనుక స్కాన్ చేస్తే దాని యొక్క పొలం ఎక్కడుందో కూడా మనకి డైరెక్ట్గా దాని డైరెక్షన్స్ చూపెడుతుందండి. ఇప్పుడు మనం ఎక్కడున్నా కానీ, మనం ఏ ప్రదేశంలో ఉన్నా కానీ, మనం రేపు ఎప్పుడన్నా మనం ఇంటికి వచ్చినప్పుడు పొలం చూసుకోవాలంటే ఆ బార్ కోడ్ ద్వారా మనం స్కాన్ చేసి మనం డైరెక్ట్గా మన చేను దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా గట్లు, భూ వివాదాలు లేకుండా కూడా ఉంటుంది. ఇది ఒక్కసారి డిజిటలైజ్ అయిందంటే మనందరికీ, అంటే ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలాంటి వివాదాలకు కూడా తావుండదు. ఒకవేళ రైతు కనుక అందుబాటులో లేనట్లయితే వారు ఆ భూమిని ప్రస్తుతానికి కొలవకుండా వదిలేస్తారు, వారికి కమ్యూనికేట్ చేస్తారు. దీనివల్ల ఇంకా ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల శాశ్వత భూ హక్కు అనేది కలుగుతుంది. భూ తగాదలకి చెక్ పెట్టినట్లు అవుతుంది. అలానే మ్యుటేషన్ అనేది చాలా ఆన్లైన్ అయినట్టయితే మ్యుటేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు. అలానే మరి బ్యాంకు రుణాలు కూడా, మనకి లోన్లు కూడా ఈజీగా తొందరగా ఇస్తారు. భూ రీసర్వే వల్ల, డిజిటలైజ్ కావటం వల్ల భూములు చాలా ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటండి, నకిలీ పట్టాలు అనేది అసలుకి తయారు కావడానికి అవకాశమే ఉండదు. ఈ భూముల రీసర్వేలో కూడా కొన్ని గ్రీవెన్సెస్ కానీ ఛాలెంజెస్ కానీ కూడా ఉన్నాయండి. ఈ సర్వే మంచి లక్ష్యంతో చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు అనేది అధికారులకి ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యజమాని కూడా కొన్ని చోట్ల అందుబాటులో లేకపోవటం కూడా ఒక ఛాలెంజేనండి. అలానే కొలతల్లో కొన్ని అంతకుముందు ఉన్న భూమికి ఇప్పటికి కొన్ని తేడాలు వస్తున్నాయి. అవి కూడా వాటికి 2 సార్లు అధికారులు వాళ్ళని పిలిపించి వాటిని సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన రైతుల పైన ఉంది. అలానే పాత రికార్డుల్లో ఇతర పేర్లు కానీ ఈ పాస్బుక్లో వేరే వాళ్ళ పేర్లు ఉంటాయి. అవి కూడా ఒకసారి మీరు ఆ గ్రామ సభల్లో కానీ లేకపోతే డైరెక్ట్గా వాళ్ళతో కానీ మాట్లాడి చేయించుకోవాలి. ఈ గ్రామ సభలు అందుకే అండి జరిపేది. ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ తెలియజేస్తే వాటిని రెక్టిఫై చేస్తారు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మళ్ళీ 15 రోజుల్లో కూడా మీరు కనుక సర్వేకి పెట్టుకున్నట్లయితే ఆ సర్వే చేసి దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. మరి మొత్తం రైతులకి తెలియజేసిన దగ్గర కానుంచి సర్వే చేసి మొత్తం అయిపోయిన దాకా ఇదంతా ప్రాసెస్
జరుగుతూనే ఉంటుందండి. ఏమన్నా అబ్జెక్షన్లు ఉన్నా అవి తెలియజేసి వాటిని క్లియర్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ ముసాయిదా జాబితా అనేది ఒకటి గ్రామ సభలో ప్రదర్శిస్తారండి. అది ఫైనల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇది కంటిన్యూ ప్రాసెస్గానే ఉంటుంది. బట్ ఏంటంటే ఒక మ్యాక్సిమం సాల్వ్ అయిపోతాయి. కొన్ని సాల్వ్ కానీ ఏమన్నా ఉంటే అవి చిన్నగా వాటిని సాల్వ్ చేసే విధంగా ఆ డిపార్ట్మెంట్ వారు చూసుకుంటారు. మరి ఇంకా చివరిగా ప్రభుత్వం యొక్క అధికారులు చెప్పిన విషయాల్ని పాటిస్తూ మీరు కనుక ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినట్లయితే రైతులకు కూడా ఈ సర్వేలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సర్వే చాలా బాగా జరిగినట్లయితే ఇంకా అసలుకి ఎలాంటి వివాదాలకి దేనికి తావుండదు. నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా వాళ్ళ భూములు ఎక్కడున్నాయి ఏంటి అనేది మొత్తం ఆన్లైన్ అవుతాయి కాబట్టి మొత్తం ఎక్కడున్నాయి ఏంటి అనేది ఆటోమేటిక్గా వారికి డైరెక్ట్ వాళ్ళు మ్యాప్ ద్వారా తెలుసుకొని వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఈ సర్వేలో చెప్పిన విషయాలన్నీ గమనించి దాన్ని కంపల్సరీ మన రైతులు అనేవారు ఫాలో అవుతారని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియో కూడా మీకు వస్తుందండి. ఇంకా ఇంతటితో సెలవు. నమస్కారం.